క్రీస్తునందు ప్రియమైన శుభోచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ పరిశుద్ధ ఆదివారపు శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. బిడ్డలారా, లేవగానే ఎలా లేచారు? దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా లేచారా? ప్రభును స్తుతిస్తూ గణపరుస్తూ లేచారా? ఈరోజు ప్రభు సన్నిధిలో గడపటం నేర్చుకోండి. ప్రభు మన జీవితాలను ప్రేమించి మరొక పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారాన్ని మనకు దయచేశాడు. ఆదివారం మనది కాదండి, ఇట్స్ లార్డ్స్ డే. ప్రభు దినమున నేను ఆత్మవశ్యుడునై ఉండగా, ప్రభు దినం మనం ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మనల్ని ఆత్మవశ్యులతో చేస్తాడు, ఆత్మతో నింపుతాడు, సత్యముతో నింపుతాడు, వాక్యముతో నింపుతాడు, ఆయన కార్యాలతో నింపుతాడు. దేవుని శక్తిని మనం చూస్తాం. కాబట్టి అందరూ త్వరగా లేచి ఈ శుభోచనంలో పాల్గొని ప్రార్థనలు ఆశీర్వాదాలు పొందుకొని త్వరగా లేచి ఇంట్లో వాళ్ళందరూ ఇంటిల్లు పాది దేవుని మందిరానికి వెళ్ళండి, ప్రభును స్తుతించండి. ప్రభు మీ జీవితాల్లో ఘనకార్యములు చేయనుగాక. ఈరోజు శుభవచనం కొరకు 114వ సంకీర్తన 8వ వచనం మనం చదువుకుందాం. ఈరోజు శుభవచనం కొరకు 114వ కీర్తన 8వ వాక్యం. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చెయ్యువాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో చూడండి. బండను ఏం చేస్తాడంట? నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. యేసయ్య గొప్ప దేవుడండి, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. బండను నీటి మడుగుగా, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగా చేయువాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సర్వశక్తి గల దేవుడు ఆయన, ఎల్ షద్దాయ్. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కదండి. బండను ఏం చేస్తాడు? నీటి మడుగుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బండను నీటి మడుగుగా చేయువాడు కదండి. చెకుముకి రాతి బండ, అసలు అది ఎటువంటి అందమే లేని బండ, దాన్ని ఏం చేస్తాడంట? నీటి ఓటలుగా చేసేవాడు. చేయలేదా? ఇశ్రాయేలీయులు వారు ప్రయాణమై వస్తూ ఉంటే రెఫీదీం అనే ప్రాంతంలో ఒక్కో చోట మారా అనే ప్రదేశంలో నీళ్ళు కోసం వాళ్ళు అల్లాడిపోయారు. దేవుడు అన్నాడు మోషేతో, వీళ్ళకి నీరు కావాలి, ఆ బండని ఒక్కసారి అట్లా మాట్లాడమన్నప్పుడు దేవుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇవ్వలేదండి? బండలో నుంచి నీళ్ళు ఇవ్వలేదా? యేసయ్యకు సమస్తం సాధ్యం. బండలో నుంచి నీళ్లు రప్పించగలిగిన వాడు, మారాను మధురముగా మార్చగలిగిన వాడు మన ప్రభు. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగా చేయువాడు. దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఏ దేవుడు ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేశాడో ఆయన మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేయనుగాక. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవుని బిడ్డారా, విశ్వసించండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభు నమ్మండి. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ బండ ఎవరో కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. నీ కొరకు, నా కొరకు అరణ్యంలో నలగగొట్టబడిన బండ యేసే. ఆయన మన హృదయంలో ఉంటే, ఆయన మన జీవితంలో ఉంటే, ఆయన మన జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఎంత బలమైన మాటలు చూడండి. ఈ కీర్తన, ఈ 114వ సంకీర్తన అంతా చదివితే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. చూడండి 7వ వచనంలో, భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగా చేయు. నీటి ఓటలు, ఈ రోజుల్లో నీటి ఓటలు కదండి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించు వాడిని కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తాయి, నీటి ఓటలు వస్తాయి. యేసు ప్రభు ఒకవేళ నీ జీవితంలో ఎండిపోయేవేమో, ఎండిపోయిన నీ జీవితాన్ని నీటి ఓటగా మార్చేవాడు, నీటి ఓటగా మార్చేవాడు ఆయన. బండలో నుంచి నీళ్లు తెప్పించడమే కాదు, నీ జీవితాన్ని నీటి ఓటలుగా మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. విశ్వసించండి, యేసయ్య ఈరోజే గొప్ప కార్యాలు చేయబోతుంది. మనం దేవుని బిడ్డల జీవితాల్లో ఒక అనుభవాన్ని మనం చూస్తాం కదండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఎండిపోయిన ఎముకల లోయ అది, ఎండిపోయిన ఎముకల లోయ. ఏమని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఎండిపోయిన ఎముకలు ఏమైనా మాట్లాడుకుంటున్నారు చూడండి. వాళ్ళ జీవితంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఎటువంటి మాటలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. ఆ ఎండిపోయిన ఎముకలు, వారు మన ఎముకలు ఎండిపోయెను,
మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతేమి అని అనుకొనుచున్నారు. ఈ ఉదయం లేచి చాలామంది అదే అనుకుంటున్నారండి. మనం ఎండిపోయాము, మన ఆశలు విఫలమైపోయినాయి, మనం నాశనం అయిపోయాం. ఏమని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలకు శక్తినిచ్చి, జీవాన్నిచ్చి, ఎండిపోయిన ఎముకలను ఆశీర్వదించి వాటిలో నుంచి జీవాన్ని తెచ్చిన దేవుడు. ఇదిగో ఈరోజు మీ జీవితంలో కూడా ఎండిపోయావా? నీటి ఓటలుగా మార్చబడుతున్నావు. నీటి ఓటలుగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. విశ్వసించు, క్రీస్తు అనే బండ మీద విశ్వసించు. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని విశ్వసించు. యేసయ్య ఈరోజే నీ జీవితంలో అద్భుతం చేయునుగాక, ఘనకార్యాలు చేయునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆయన బండను నీటి మడుగుగాను, ఆయన చెకుముకి రాతిబడి నీటి ఓటలుగా చేసే దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆయన ప్రవేశిస్తే అద్భుతం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారమున ఉదయం లేవగానే శుభోచనం ద్వారా మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు బండను అయ్యా నీటి ఓటగా చేసే దేవుడు, చెకుముకి రాతి బండలో నుంచి నీటి ఓటలు రప్పించే దేవుడు. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. ఇదిగో ఎండిపోయిన మా జీవితాలను, బండలాంటి శిథిలమైపోయిన మా బ్రతుకులను ఈరోజు మార్చండి. మా బ్రతుకుల్లో నీటి ఓటలు తీసుకురండి. ఎండిపోయాం, మా ఆశలు విఫలమైపోయాయి, మేము నాశనం అయిపోతామని అనుకుంటున్నారు చాలామంది. వారి జీవితంలో మీరు వస్తే వారు ఎలాంటి జీవితాన్ని పొందుకుంటారో తెలియపరిచారు. మీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. మొదట నీ బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచి మీ సన్నిధికి వచ్చి మీ వాక్యం ద్వారా మేలు పొంది అయ్యా వారి జీవితాల్లో నీటి ఓటలుగా వారు దీవించబడే భాగ్యం దయచి. ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నవారు ఈరోజు నీటి ఓటలుగా మార్చబడుదురుగాక. బండలాంటి బ్రతుకులు నీటి ఓటలుగా మార్చబడునుగాక. అయ్యా మీ శిలువ మరణంలో ఉన్న శక్తి, మీ పునరుద్ధానంలో శక్తి అంత గొప్పదయ్యా. బండలు బద్దలాయను, మీరెంత గొప్ప దేవుడు ప్రభా. ఒక్కొక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలను దీవించినందుకే స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం లేవగానే కుటుంబంగా మనం వెళ్ళాలి, మందిరంలో గడపాలనే ఒక కృత నిశ్చయంతో, ఒక పట్టుదలతో ప్రభా బిడ్డలు మీ మందిరంలోకి రావటానికి సహాయం దయచి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం దయచి. మీ సేవకులను మీ ఆత్మతో అభిషేకించండి. సార్వత్రిక సంఘాల మధ్య జరుగుతున్న పరిచర్యను దీవించండి. సేవకులందరినీ మీ ఆత్మతో అభిషేకించండి. సేవకులకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ వాక్యంతో నింపండి, మీ శక్తితో నింపండి, నీ మేలుతో నింపండి ప్రభా. సంఘాల మధ్యలో ఐక్యత, సమాధానం దయచేయండి. సేవ ఆటంకపరుస్తున్న చీకటి శక్తులు, తండ్రి దురాత్మల సమూహాలు యేసు నామములో లయమైపోవును గాక. చాలామంది సేవకులు కష్టాల్లో కూడా సేవ చేస్తున్నారయ్యా. ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మిషనరీ సేవకులు వారు చేస్తున్న పరిచర్యను దీవించండి అయ్యా. చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియాలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. ఈ సేవకులకు సమాధానం దయచేయండి. సమాధానంగా సత్యస్వార్తను అందించటకు ఈరోజు ఒక్కొక్క సేవకుని ఆయత్తపరిచి బలపరిచి గొప్ప ఉద్యమం సంఘాల్లో, గొప్ప మార్పు కదలికను తీసుకురామని సహాయం చేయమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి. ఈరోజు జరిగే ఆరాధనలు దీవించండి. గొప్పగా ప్రజలను తీసుకొచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి, సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.